श्रीमते रामानुजाय नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं నిశాచరవినాశకరం నమామి. ఈ శ్లోకం అందరికీ తెలిసిందే, చాలా ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం, అందరికీ సుపరిచితమైనటువంటి శ్లోకమే ఇది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆ శ్లోకం గురించి మనం ముందు 2-3 వీడియోలలో కూడా రామాయణ వైభవాన్ని, వాల్మీకుల వారి వైభవాన్ని, హనుమంతుల వారి వైభవాన్ని, ఆంజనేయ స్వామి వైభవాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియోలో క్లుప్తంగా రామచంద్రమూర్తి వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఎందుకు క్లుప్తంగా అంటున్నాను? రామచంద్రమూర్తి తాలూకు వైభవాన్ని తెలుసుకోవాలంటే 24,000 శ్లోకాలు శ్రీమద్ రామాయణం అంతా కూడా రామచంద్రమూర్తి తాలూకు వైభవమే. అయితే అంత మనం అనుసంధానం చేసుకోలేం కనుక కొంచెం క్లుప్తంగా చిన్నగా అనుసంధానం చేసుకుందాం. ఈ శ్లోకంలో మొదటేముంది? శ్రీరాఘవం అంటే రఘువంశంలో పుట్టినటువంటి వాడును, దశరథాత్మజం దశరథ మహారాజు కుమారుడు, శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం. అప్రమేయం అంటే సాటి లేనివాడు. సాటి లేనివాడు అంటే తన ప్రభావం ఇంత అని ఎవరూ తెలుసుకోలేనటువంటి వాడు అనమాట. అంటే అపరిమితమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు. తన ప్రభావం, తన గొప్పతనం ఎవరూ తెలుసుకోలేరు, అంత గొప్పతనం కలిగినటువంటి వాడు. తన ప్రభావాన్ని ఎవరూ తెలుసుకోలేనటంత గొప్పతనం కలిగినటువంటి వాడు అప్రమేయం. అప్రమేయం అంటే అది అర్థం అన్నమాట. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం, సీతాదేవి భర్త, రఘుకులాన్వయరత్నదీపం, రఘువంశంలో ఉండేటువంటి ఆ వంశంలో రత్నదీపం, రత్నం వంటివాడు. కేవలం రత్నం వంటివాడు అని చెప్పలేదు, రత్నదీపం అన్నారు. ఆయన రామచంద్రమూర్తి తాలూకు వంశంలో అందరూ మహానుభావులే, అందరూ గొప్ప గొప్ప చక్రవర్తులే. రఘు మహారాజు అయితేనేమి, అజమహారాజు అయితేనేమి, దిలీప మహారాజు అయితేనేమి, దశరథ మహారాజు అయితేనేమి, ఇక్ష్వాకు అయితేనేమి, అందరూ కూడా మహానుభావులు, బ్రహ్మాండమైనటువంటి పరిపాలనా దక్షులు, పరాక్రమశాలులు. అయినప్పటికీ కూడా కేవలం రామచంద్రమూర్తిని మాత్రమే రత్నం అన్నారు. రత్నం అని ఊరుకోలేదు, రత్నదీపం అన్నారు. ఎందుకన్నారు రత్నదీపం అని? ఒక దీపాన్ని మనం వెలిగించామనుకోండి, ఆ దీపం ఏం చేస్తుంది? తన ముందు ప్రకాశింపచేస్తుంది, తన వెనకాతలా ప్రకాశింపజేస్తుంది, తన చుట్టూ కూడా ప్రకాశాన్ని అందిస్తుంది, మొత్తం అంతా కూడా ప్రకాశింపజేస్తుంది. అలాగే రామచంద్రమూర్తి కూడా కేవలం రఘువంశంలో రత్నం మాత్రమే కాదుట, రత్నదీపం. తన పూర్వీకుల్ని ప్రకాశింపచేశాడు తను అవతరించి, తన తర్వాత వారిని కూడా ప్రకాశింపచేశాడు. అందువల్ల శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం. ఆజానుబాహుం అంటే మోకాళ్ళ వరకు చేతులు పొడుగ్గా సాగి ఉన్నటువంటి వాడు. అంటే తన చేతులు, తన బాహువులు మోకాళ్ళ వరకు కూడా సాగి ఉన్నాయట, మోకాళ్ళని తగులుతూ ఉన్నాయట, మోకాళ్ళని దాటేయేమో కూడాను. అలా మోకాళ్ళని దాటి ఉన్నటువంటి వాడు, మోకాళ్ళ వరకు కూడా చేతులు సాగి ఉన్నటువంటి వాడు అని అర్థం. సులువుగా చెప్పుకోవాలంటే ఆజానుబాహుం తన బాహు సౌందర్యాన్ని, రామచంద్రమూర్తి తాలూకు బాహ సౌందర్యాన్ని చాలా చోట్ల వర్ణిస్తారు శ్రీమద్ రామాయణంలో. అన్నీ మనం తెలుసుకోలేకపోయినా కొంచెం కొంచెమైనా మనం ఆయన బాహు సౌందర్యాన్ని మారు అనుసంధానం చేసుకుందాం. మొట్టమొదట ఎక్కడ తెలుస్తుంది? తను పుట్టిన తర్వాత, తన పెద్దవాడు అవుతూ ఉంటే క్రమంగా తన లక్షణాలు తెలిసిపోతాయి మనకి. ఆయన పరాక్రమం, బాహువులంటే ఏమిటి? బలానికి సూచకం, పరాక్రమానికి సూచకం కదా. ఆ పరాక్రమ సూచకాలని బాహువులతో పోలుస్తాం. ఇప్పుడు ఎవరైనా సరే బలవంతులండి అని మనం ఎవరైనా ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఆ వ్యక్తి తాలూకు బలాన్ని ఎలా గుర్తిస్తాం? ముందు అతని వక్షస్థలం, ఒక బలిష్టమైన వక్షస్థలం ఉంటే ఆయన పరాక్రమశాలండి, చాలా బలవంతుడండి అంటాం. వెంటనే బాహువులు, భుజాలు, తన చేతులు చూస్తాం.
ఆ భుజాలు బలిష్టంగా ఉన్నాయంటే ఈయన చాలా పరాక్రమశాలండి అని చెప్పి అనుకుంటాం. అలాగే రామచంద్రమూర్తి కూడా ఆయన చేతులు పొడవాటి చేతులుట, మోకాళ్ళ వరకు సాగి ఉంటాయిట. అంతేనా? కేవలం సాగే ఉంటాయా? బలిష్టంగా ఉంటాయిట. ఆ బాహువులు ఎలాంటివిట? ఆయన మీ అందరికీ తెలిసిన కదే. ఆయన 16 ఏళ్ళు, సుమారుగా 16 ఏళ్ళు వయసు వచ్చాక విశ్వామిత్రుడు వస్తాడు దశరథ మహారాజు దగ్గరికి. ఇలా మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు నేను చేస్తున్నటువంటి యాగానికి చాలా విఘ్నాలు కలిగిస్తున్నారు, నన్ను యాగం చేయనివ్వడం లేదు, అందువల్ల నీ కుమారుణ్ణి రామచంద్రమూర్తిని నువ్వు పంపించవలసింది అంటాడు. పంపించి యాగ సంరక్షణ నిమిత్తం నువ్వు పంపించవలసింది అని అడిగితే మొదటంతా కూడా దశరథ మహారాజు ఒప్పుకోడు. వాడు చిన్నవాడు, రామచంద్రమూర్తి ఇంకా బాలుడు, 16 ఏళ్ళు కూడా నిండలేదు, నేను వస్తాను, కావాలంటే యుద్ధం చేస్తాను ఆ రాక్షసులతో, మీ యాగానికి ఇబ్బంది లేకుండా నేను చూస్తానంటే విశ్వామిత్రుడు ఒప్పుకోడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తారు, పర్వాలేదు నువ్వు పంపించు అంటే రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని పంపిస్తాడు విశ్వామిత్రుడితో. పంపించిన తర్వాత ఇలా ఆయన తీసుకుని వెళ్ళి యాగం ప్రారంభం అవుతుంది. ఇలా యాగం ప్రారంభం అవగానే ఈ మారీచ సుబాహులు తమ రాక్షసంతో వచ్చి ఆ యాగాన్ని పాడు చేయడానికి సిద్ధపడతారు. అలా పాడు చేసిన సమయంలో ఆయన ఆ మారీచుడి మీదకి తన బాణప్రయోగం చేస్తాడు. ప్రయోగం చేసినప్పుడు ఎలా అంటే మానవం పరమోదార మస్తురం మానవం పరమోదార మస్తురం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసి రాఘవ. మానవాస్త్రాన్ని ప్రయోగించేట తను మారీచుడి మీదకి. ఎక్కడికి వేసేట? మారీచుడి వక్షస్థలం మీదకి ఆ బాణ ప్రయోగం చేసేట. ఎలా ఉందిటది? ఆ బాణం ఎలా ఉందిట? పరమభాస్వరం, బాగా అగ్ని కక్కుతూ ఉంది, ఆ అగ్నిజ్వాలలు కక్కుతూ బాగా ప్రకాశవంతంగా ఇలా వెలిగిపోతూ వచ్చిందిట. రామచంద్రమూర్తి ప్రయోగించిన తర్వాత మారీచుడి మీదకి ఆ అస్త్రం చిక్షేప వదిలేశాడు, బాణాన్ని ప్రయోగం చేశాడు. చేసరికి ఏమైంది? ఆ బాణం కాస్త వెళ్ళి మారీచుడిని హృదయాన్ని కొట్టింది. ఎంత గట్టిగా కొట్టిందంటే సతేన పరమాస్త్రేణ మానవేన సమాహిత సంపూర్ణం యోజన శతం క్షిప్త సాగర సంప్లవే. ఆయన ఏం చేశాడు? రామచంద్రమూర్తి బాణం, ఆ ధనస్సుకి బాణం సంధించి మానవాస్త్రం ప్రయోగించాడు, మారీచుడిని కొట్టాడు. అది వెళ్ళి తన మారీచుడి తాలూకు హృదయాన్ని భేదించి ఆయన్ని 100 యోజనాల దూరం వెళ్ళగొట్టిందిట. 100 యోజనాల దూరం వెళ్ళి పడిపోయినట్ట మారీచుడు. సంపూర్ణం యోజన శతం. ఆ బాణ ప్రయోగం చేసేసరికి ఆ 100 యోజనాల దూరంలో అక్కడెక్కడో సముద్ర మధ్యంలో పడిపోయినట్ట మారీచుడు. అంత పరాక్రమం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. మరి ఆజానుబాహు అనగానే ఒక్కమారు సరే మోకాళ్ళ వరకు చేతులు సాగి ఉన్నటువంటి వాడు అని ఒక్కటి తెలుసుకుంటే సరిపోదు కదా. ఆ బాహువుల తాలూకు పరాక్రమం, బాహువుల తాలూకు బలం ఎటువంటిదో తెలుసుకోవడానికి ఒక 2-3 శ్లోకాలు రామాయణంలో వర్ణించినటువంటి 2-3 శ్లోకాలు మనం తెలుసుకోవాలి. తర్వాత అలాగే బాలకాండలోనే ఈయన విశ్వామిత్రుడితో పాటు జనక మహారాజు కొలువుకు వెళతారు. ఇక్కడ శివధనుర్భంగం, సీతాదేవిని వరించడానికి శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి సీతాదేవిని ఇస్తాను అని జనకుడు ప్రకటన చేస్తే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి విశ్వామిత్రుడితో సహా అక్కడికి వెళతారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందట? వీళ్ళు వెళ్ళడం, ఆ రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తికి ఆ ధనస్సును చూపించండి అని చెప్పి జనక మహారాజు ఆజ్ఞాపించడం, అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా వెళ్ళి ఆ ధనస్సుని తీసుకొని వస్తారట. విశ్వామిత్రుడు కూడా అక్కడ ఉంటాడు. ఎంతమందిట ధనస్సుని ఆ శివధనస్సుని రావడానికి ఎంతమంది వెళ్ళారట? నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనాం మంజూషాం అష్టచక్రాంతాం సమూహుస్తే కథంచన. ఎంత బలమైందిట అంటే శివధనుస్సు. నృణాం శతాని 50. వాళ్ళు కూడా ఎలా ఉన్నారట? దీర్ఘదేహులట, మంచి బలిష్టంగా ఉన్నారట. ఆ శివధనుస్సు పెట్టినటువంటి మంజూషాం ఆ ఒక పెట్టెని మోసుకొని అతి కష్టం మీద తీసుకొని వచ్చారట రామచంద్రమూర్తి, జనక మహారాజు, విశ్వామిత్రుడు, లక్ష్మణస్వామి ఉన్న చోటకి. నృణాం శతాని 50. అవి కూడా దీర్ఘబాహువులు, దీర్ఘదేహులు, వాళ్ళందరూ కూడా బలిష్టమైనటువంటి వారు. వాళ్ళు కూడా అలాగే సింపుల్గా తోసుకొని రాలేదు, వాళ్ళు ఏదో అవలీలగా తీసుకొచ్చేయలేదు, అతి కష్టం మీద తీసుకొని వచ్చారట ఆ ధనస్సుని. అంత బలమైందట ఆ ధనస్సు, అంత బరువైనది కూడాను. అప్పుడు ఆయన చూస్తాడు, విశ్వామిత్రుడు చెప్తాడు, వత్స రామ
ధనుఃపశ్య అంటాడు. వెళ్ళయ్యా ఆ ధనుస్సుని చూడు అంటాడు. అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఇదం ధనుర్వరన్ బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిష్ట మహావీర్యై అశక్తై పూరితం పురా. జనక మహారాజ్ అంటాడు ఈ శ్లోకం. బ్రహ్మన్, బ్రాహ్మణోత్తముడా విశ్వామిత్ర, ఈ ధనస్సుంది చూసావా, మా పూర్వీకుల నుంచి పూజింపబడుతోంది, మా వంశంలో అలా వస్తోందయ్యా. ఎవరు కూడా దీన్ని, ఏ రాజులు కూడా దీన్ని ఎక్కువ పెట్టలేకపోయినారయ్యా ఇంతవరకును. రాజులే కాదయ్యా, సైతుత్సురగణా సర్వే నాసురా నచరాక్షసా గంధర్వ యక్ష ప్రవరా సకిన్నర మహోరగా. గంధర్వులు కానీ, యక్షులు కానీ, నాగులు కానీ, పన్నగులు కానీ, లేకపోతే రాక్షసులు కానీ, దేవతలు కానీ ఎవ్వరూ కూడా ఈ ధనస్సుని ఎక్కుపెట్టలేకపోయినారయ్యా. వారెవరికి శక్తి సరిపోలేదు. ఇంకా మనుష్యుల సంగతి అంటావా? మనుష్యులు ఎలాగా ఎత్తలేరు. దాన్ని వంచడము అసాధ్యమే మనుష్యులకి, నారిని సంధించడము అసాధ్యమే, అల్లెతాటిని లాగడము అసాధ్యమే, దాన్ని కదల్చడం కూడా అసాధ్యమేనయ్యా అని అంటే జనక మహారాజు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి వైపు చూసి వత్స రామ ధనుఃపశ్య ఆయన వైపు చూసేట. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి వైపు చూసి వత్స కుమార రామ ధనుఃపశ్య, కుమార ధనస్సును చూడు అని అన్నట్ట. అంటే విశ్వామిత్రుడికి రామచంద్రమూర్తి తాలూకు పరాక్రమం, బలం తెలుసు. అని వత్స కుమార రామ ధనుఃపశ్య, ఆ ధనస్సు సంగతి ఏంటో చూడయ్యా, ఆ ధనస్సును కుమారు చూడు అన్నట్ట. అనగానే ఆయన వెళ్ళేట, ఆయన దగ్గరికి వెళ్ళేట, ఆ ధనస్సు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? ఆ ధనస్సుని తీసుకొని అవలీలగా ఎక్కుపెట్టాడు. ఇలా సలీలమివ తద్ధను, అవలీలగా సునాయాసంగా ఆ ధనస్సుని సులువుగా ఎత్తేసేట రామచంద్రమూర్తి. ఎత్తేసి ఏం చేశాడు? పూరయామాస తద్ధను, దాన్ని కాస్త ఆకరణాంతం లాగేట. వెంటనే ధనస్సుని ఎత్తుకోవడం, ధనస్సుని తీసుకోవడం, నారిని సంధించడం, నారిని కట్టడం. పూరయామాస తద్ధను, గట్టిగా ఆకరణాంతం చెవి చివరి వరకు లాగేట. ఇలా చెవి చివరి వరకు లాగేసరికి ఏమైంది? తద్భవంజ ధనుర్మధ్యే, వెంటనే ఆ ధనస్సు కాస్త పళపళ ధ్వనులతో పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయిందిట ఆ ధనస్సు. ఆ శబ్దం ఎలా ఉందిట? పెద్ద పిడుగు పడినట్టు ఉందిట. భూమిశ్చ కంపయన్, పర్వతం బద్దలైపోయిందా? భూమి కంపిస్తోందా? భూమి అంతా కంపించిపోయిందిట. పర్వతం బద్దలైనట్టు శబ్దం వచ్చిందిట. ఏదో పెద్ద పిడుగు పడినట్టు శబ్దం వచ్చిందిట. అలా అంత బలిష్టమైనటువంటి, అంత బలమైన శివధనస్సుని కాస్త రామచంద్రమూర్తి సులువుగా ఎత్తేశాడు. పైకి ఎత్తి దాన్ని బభంజ విరిచేశాడు రామచంద్రమూర్తి. అలాగే ఇంకా అటు తర్వాత మనకి కిష్కింధాకాండలో కూడా మనకి రామచంద్రమూర్తి తాలూకు బాహుపరాక్రమం బాగా తెలుస్తుంది. ఎక్కడ? ఈయన కిష్కింధాకాండలో మనకి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, రామా, మా అన్నగారు వాలి చాలా బలవంతుడయ్యా, ఆయన్ని నువ్వు చంపాలంటే, సంహరించాలంటే మరి నీకు అంత బలం ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది సుమా. అందువల్ల ఒక్కమారు నీ బలం నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను, పరీక్షించాలనుకుంటున్నాను. మరి నాకు నమ్మకం కుదరాలి కదా, నువ్వు మరి ఆ వాలిని సంహరించగలవో లేదో నాకు నమ్మకం కుదరాలి కదా. అందువల్ల ఏం చేస్తావు? సాలమేకంతు నిర్భింద్య భవేద్వ్యక్తిర్బలాబలే. ఇంకోటగా ఇక్కడ సాల వృక్షం ఉంది, ఒక పెద్ద మద్ది చెట్టు ఉంది, దాన్ని నువ్వు నీ బాణంతో కొట్టు. ఒకవేళ సాల వృక్షం కానీ పడిపోతే నువ్వు బలపరాక్రమవంతుడివే, నువ్వు పరాక్రమవంతుడివే, బలవంతుడివే, మా అన్నగారు నువ్వు సంహరించగలవు, వాళ్ళని నువ్వు సంహరించగలవు అంటే రామచంద్రమూర్తి ఏం చేస్తాడు? వెంటనే ఒక మారు లోపల నవ్వుకున్నాడో ఏమో. సగృహీత్వా ధనుర్ఘోరం శరమేకంచ మానదః సాలముద్దిశ్య చిక్షేప జాస్వనై పూరయన్ దిశం సవిశిష్టో బలవత బాణస్వర్ణ పరిష్కృతః భిత్వా సాలాన్ గిరిప్రస్థే సప్తభూమిం వివేశః. రామచంద్రమూర్తి ఏం చేశాడు? వెంటనే గృహీత్వా ధనుర్ఘోరం, తన ధనస్సుని తీసుకొని ఒక శరాన్ని, ఒక బాణాన్ని సంధించి సాలముద్దిశ్య చిక్షేప, అక్కడ ఉండేటువంటి సాల వృక్షం వైపు, మద్ది చెట్టు వైపు ఉద్దేశించి
గట్టిగా వదిలేట. ఆ శబ్దం ఒక్కసారి ఆయన ఆ బాణాన్ని సంధించి ఆ మద్ది చెట్టుపై వేసేసరికి ఏమైందిట, జాస్వని పూరయన్ దిశ, మొత్తం అన్ని దిక్కుల్లోని ఆ ధనస్సు తాలూకు శబ్దం ఒక్క మారు ప్రతిధ్వనించిందిట, పెద్దగా ప్రతిధ్వనించిందిట. స విశిష్టో బలవత బాణస్వర్ణ పరిష్కృత భిత్వా సాలాంగిరి ప్రస్థే సప్తభూమిం వివేశ. సుగ్రీవుడు ఏం చెప్పాడు, ఈ సాల వృక్షాన్ని ఒకదాన్ని కొట్టయ్యా చాలు, నీకు బలం ఉందని నేను గ్రహిస్తాను అంటే, ఆయన వేసినటువంటి రామచంద్రమూర్తి ఆకరణాంతంలాగే ఆ బాణం వేసేసరికి ఆ ధనస్సు నుంచి వచ్చినటువంటి శబ్దం కాస్త మొత్తం అన్ని దిశలు వ్యాపించగా, ఆ బాణం వెళ్ళి ఏం చేసింది, చిత్వా సాలాన్ సప్త, 7 మద్ది చెట్లను భేదించింది. 7 మద్ది చెట్లని బద్దలు కొట్టుకుంటూ రంధ్రం చేసుకుంటూ వెళ్ళిపోయి, గిరిప్రస్థే, ఆ వెనకాతలో ఒక పర్వతం ఉందిట, కొండ ఉందిట, ఆ పర్వతాన్ని భేదించుకుంటూ బద్దలు చేసుకుంటూ వెళ్ళిపోయి భూమిని ఛేదించుకుంటూ, మొదట ఏం చేసింది, రామచంద్రమూర్తి బాణాన్ని ప్రయోగం చేశాడు. 7 సాల వృక్షాలు 7 మద్ది చెట్లను భేదించేసింది. అది భేదించేసి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఎదురుగా ఉండేటువంటి కొండని బద్దలు కొట్టుకొని, ఆ కొండ నుంచి భూమిలోకి ప్రవేశించి పాతాళలోకం వరకు భేదించుకుంటూ వెళ్ళిపోయి తిరిగి వచ్చి ఆయన అమ్ములపొదలో చేరిందిట ఆ బాణం. అంత బాహుబల పరాక్రమవంతుడు రామచంద్రమూర్తి. అందువల్ల ఆజానుబాహు అనగానే ఒక్కమారు మనకి ఆయన భుజబలం ఒక్కమారు మనం గుర్తు చేసుకోవాలి. ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం భిత్వా మహాజవః నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశ. ప్రవివేశ ఆశ్చర్య అని ప్రయోగించారంటే ఆశ్చర్యకరమైన విషయమేనమాట. నిర్ఘాంతపోయాడు సుగ్రీవుడు ఆయన తాలూకు ఆ భుజబలాన్ని చూసి. వెంటనే ఏం చేశాడు, సమూర్ధ్న న్యపతద్భూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమప్రీతో రాఘవాయ కృతాంజలి. వెంటనే అంజలి ఘటించి సాష్టాంగ నమస్కారం చేసేసాడు రామచంద్రమూర్తికి సుగ్రీవుడు. సమూర్ధ న్యపతద్భూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమప్రీతో రాఘవాయ కృతాంజలి అని నమస్కారం చేసి సుగ్రీవుడు అంటున్నాడు రామచంద్రమూర్తితో, సేంద్రానపి సురాన్ సర్వాం స్త్వం బాణః పురుషర్షభ సమర్థ సమరే హంతుం కిం పునర్వాలినం ప్రభో. రామచంద్ర, నేను నిన్ను తక్కువ అంచనా వేసావయ్యా, ఏమనుకోకు. నీ పరాక్రమం ఎటువంటిదో తెలుసా, సేంద్రానపి సురాన్ సర్వాం స్త్వం బాణః పురుషర్షభ సమర్థ సమరే హంతుం. ఇంద్రుడితో సహా సమస్తమైనటువంటి దేవతలందరూ వచ్చినప్పటికీ కూడా యుద్ధంలో నిన్నేమీ చేయలేరయ్యా, యుద్ధంలో వాళ్ళు నిన్ను ఓడించలేరు, అంత పరాక్రమశాలివి నువ్వు. ఇంకా వాలి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, ఏన సప్త మహాసాల గిరిర్భూమిశ్చ దారితా బాణేనైకేన కాకుస్థ స్థాతా తే కోరణాగ్రత. ఒకే ఒక్క బాణంతో 7 సాల వృక్షాలని, పర్వతాన్ని, భూమిని భేదించావు కదయ్యా, నీ ముందు యుద్ధంలో ఎవరు నిలబడగలరు, నిన్ను ఎవ్వరూ జయించలేరయ్యా అని కీర్తించాడు. అని అద్యమే విగత శోక, చాలయ్యా, నా శోకం తీరిపోయింది, నాకు అర్థమైపోతుంది, వాలి నువ్వు సంహరించగలవు, నా బాధలన్నీ తీరిపోతాయి. ప్రీతిరద్య పరామమా, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు అని అన్నాడు. ఇంతేనా, సుగ్రీవుడేనా? ఈయన సుగ్రీవుడితో మైత్రి చేసుకోవడానికన్నా ముందు ఒక విషయం జరిగింది. వీరు లోపలికి ప్రవేశిస్తూ ఉంటే కిష్కింధాకాండలో మొదట్లో వస్తుంది. ఈయన ఆ ఋషిముఖ పర్వతం మీద ఉంటాడు సుగ్రీవుడు తన 4 అనుచరులతోని. ఒక 2 రాజవంశంలో పుట్టినటువంటి యువకులు 2 దూరంగా కనిపిస్తారు, ధనస్సులు ధరించి మంచి పరాక్రమంగా, మంచి తేజస్సుతో, మంచి వర్చస్సుతో ఉన్న యువకులు కనిపించేసరికి, ఇద్దరు వ్యక్తులు కనిపించేసరికి సుగ్రీవుడు కంగారు పడిపోయి, ఒకవేళ వాలి కానీ పంపించాడేమో నా మీద యుద్ధానికి, నన్ను చంపడానికి, హనుమా అని కంగారు పడిపోతుంటే, హనుమంతుడు కంగారు పడకయ్యా, నేనున్నాను కదా, నేను వెళతాను, వెళ్ళి ఆ వచ్చినటువంటి వ్యక్తులు 2 ఎవరో కనుక్కుంటాను, వారు దేని నిమిత్తం వచ్చారో కనుక్కుంటాను, కనుక్కొని నేను నీకు వచ్చి చెప్తాను, నువ్వు కంగారు పడకని చెప్పి హనుమంతుడు మారు రూపంలో, ఆ కాషాయ వస్త్రం ధరించి మారు రూపంలో వచ్చి రామచంద్రమూర్తితోని, లక్ష్మణస్వామితోని మాట్లాడతారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్ని వివరాలు అడిగి, రామచంద్రమూర్తిని చూసి మోహపడిపోయి ఆయన సౌందర్యానికి, ఆయన సౌష్ఠవానికి, ఆయన స్వరూపానికి, ఆయన రూపానికి మోహపడిపోయి
ఆయన మర్చిపోయి ఆయన ఆయన వచ్చినటువంటి పని కాస్త మర్చిపోయి రాముడి మంగళం పలుకుతాడు. ఏమని పలుకుతాడో తెలుసా? విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ. విశాల వక్షస్థలం కలిగి ఉన్నారు ఇద్దరు కూడా, వీరుల్లా ఉన్నారు చూడ్డానికి. మానుష రూపం ధరించినటువంటి దేవతలు కాదు కదా మీరు. సింహస్కంధౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ అని ఆయన వెంటనే ఆయన దృష్టి హనుమంతుడి తాలూకు దృష్టి రామచంద్రమూర్తి తాలూకు బాహువుల మీద, భుజం మీద పడి ఆ బాహువుల తాలూకు సౌందర్యాన్ని, బాహువుల తాలూకు బలాన్ని చూసి ఆయతాశ్చ సువృత్తాశ్చ బహవః పరిఘోపమాః సర్వభూషణ భూషార్హ కిమర్థన్న విభూషిత. ఎంత అద్భుతమైన శ్లోకమో చూడండి. ఆయతాశ్చ సువృత్తాశ్చ బహవః పరిఘోపమాః. ఆయతాశ్చ బాగా పొడుగ్గా ఉన్నాయిట ఆయన రామచంద్రమూర్తి తాలూకు బాహువులు. సువృత్తాశ్చ ఎలా ఉన్నాయిట? పొడుగ్గా ఉండడమే కాదు, సువృత్తాశ్చ గుండ్రంగా ఉన్నాయిట. పొడుగ్గా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయో లేదో మరి. పరిఘోపమాహ ఇనుప కుదియల్లా ఉన్నాయట. పరిఘం అంటే ఇనుప కుదియ అని ఒక అర్థం ఉంది. పరిఘ అనేటువంటి ఒక గదాయుధం. పరిఘ అంటే గదని కూడా పరిఘ అంటారు. బలిష్టంగా గదలా ఉన్నాయ్యా, గదల్లా ఉన్నాయి, మంచి బలిష్టంగా ఉన్నాయి. ఆయతాశ్చ పొడుగ్గా ఉన్నాయి. ఆజానుబాహు కదా రామచంద్రమూర్తి, పొడుగ్గా ఉన్నాయి. ఇక్కడ ప్రారంభమై మోకాళ్ళ వరకు ఉన్నాయి. సువృత్తాశ్చ అందవిహీనంగా లేవు, ఏదో సన్నగా పుల్లలా లేవు. సువృత్తాశ్చ గుండ్రంగా ఉన్నాయి. మరి పరిఘోపమాహ మంచి బలిష్టంగా ఉన్నాయి. గదల ఒక బాగా మంచి గద ఎలా ఉంటుందో అలా గదల్లా ఉన్నాయ్యా. ఇటువంటి భుజాలు ఎలాంటివి? ఆ భుజాలకి అలంకారం లేకుండా ఉండకూడదు సుమా. ఎప్పుడూ అవి అటు సుందరమైనటువంటి బాహువులు, మంచి బలిష్టమైన బాహువులు కలిగిన రామచంద్రమూర్తి, నీ తాలూకు భుజాలు సర్వభూషణ భూషార్హ సమస్తమైనటువంటి అలంకారాలతో ఉండాలయ్యా భుజాలు. కిమర్థన్న విభూషిత, ఎందుకయ్యా అలంకారాలు లేకుండా ఎందుకున్నాయి? మరి ఈయన వనవాసంలో కదా ఉన్నాడు. ఆయన వనాలకు వచ్చినప్పుడు ఆయన కాషాయ వస్త్రం ధరించి ఆ జటలు కట్టేసినటువంటి దీంతో ఏ విధమైన అలంకారాలు చేసుకొని రాలేదు ఆయన. కిమర్థన్న విభూషిత, కొంచెం కూడా అలంకారాలు లేదయ్యా, దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా హనుమంతుడు ఆయన రామచంద్రమూర్తి తాలూకు భుజాలని కీర్తించాడు. ఇది మనకి సుమారుగా రామచంద్రమూర్తి తాలూకు భుజబలాన్ని ఇంకా చాలా చోట్ల వస్తుంది అనుకోండి. చాలా చోట్ల వచ్చినప్పటికీ కూడా మనకి ప్రధానంగా ఇక్కడ ఈ సన్నివేశాల్లో మనకి రామచంద్రమూర్తి తాలూకు భుజబలాన్ని మనకి వర్ణిస్తారు. ఇంకా ఏమైంది మనకి శ్లోకంలో ఎక్కడున్నాం? శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అయింది. అరవింద దళాయతాక్షం. రామచంద్రమూర్తి తాలూకు బాహువులు ఎంత సుందరంగా ఉంటాయో ఆయన కళ్ళు కూడా అంతే సుందరంగా ఉంటాయట. అరవింద దళాయతాక్షం. తామర రేకు తామర పుష్పం, పెద్ద తామర పుష్పాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, బాగా విచ్చుకున్నటువంటి తామర పుష్పాన్ని తీసుకున్నాం అనుకోండి, తామర పువ్వు తాలూకు బయట రేకులు పెద్ద పెద్ద ఉంటాయి, పొడుగ్గా సాగి ఉంటాయి, అలా ఉంటాయిట. అరవింద దళాయతే క్షణం. ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద కళ్ళుట రామచంద్రమూర్తి కళ్ళు, పొడుగ్గా సాగి ఉన్నాయిట. చిన్న పిసరు పెద్దగా ఉండడం, సాగి ఉండడం, చిన్న పిసరు అక్కడక్కడ ఎర్రటి చీరలు ఉన్నాయేమో, చాలా అందంగా ఉన్నాయిట ఆయన కళ్ళు. అరవింద దళాయతాక్షం. ఆ చిన్నటి ఎర్ర చీరలు ఐశ్వర్య సూచకం, ఐశ్వర్యవంతుడు ఆయన. మరి సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా ఆయనదే కదా, ఆయన ఐశ్వర్యంతుడు కాకపోతే ఇంకెవరు చెప్పండి. అందువల్ల శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. ఈ అరవింద దళాయతాక్ష రామచంద్రమూర్తిని మొదట ఎవరైనా వర్ణించారు అంటే మొట్టమొదట ఆయన తాలూకు కళ్ళనే వర్ణిస్తారట. హనుమంతుడు కూడా సీతాదేవిని వెతడానికి వెళ్ళి సీతాదేవితో కనిపించిన తర్వాత సీతాదేవి అడుగుతుంది, ఒకవేళ నువ్వు నిజంగా మారువేషంలో కానీ వచ్చినటువంటి రావణాసురుడవేమో, అయితే ఒక పని చెయ్యి, నేను నిన్ను నమ్మాలంటే రామచంద్రమూర్తిని వర్ణించు అంటుంది.
అనగానే హనుమంతుడు మొట్టమొదట సీతాదేవి దగ్గర చేసినటువంటి వర్ణన ఏదో తెలుసా? ఇక్కడేమో సుగ్రీవుడి దగ్గరేమో ఆయన భుజాలు చూసి ఆనందపడిపోయాడు హనుమంతుడు. ఇక్కడ సీతాదేవి ఎప్పుడైతే రామచంద్రమూర్తిని వర్ణించాయా అప్పుడు నమ్ముతాను నేను అనగానే వెంటనే దాసోహం సమర్పించి సీతాదేవికి, అమ్మ నీకు తెలీదా చెప్పు రామచంద్రమూర్తి సౌందర్యం, కానీ నా నా తాలూకు భాగ్యవశాన్న రామచంద్రమూర్తిని వర్ణించమని చెప్పేవమ్మా నువ్వు సీతాదేవి, నా భాగ్యం తల్లి అని చెప్పి మొదట ఆయన ప్రారంభించడం ఎలా ప్రారంభించాడు? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అన్నాడు. రామ కమలపత్రాక్ష. అమ్మ ఆయన పెద్ద పెద్ద కళ్ళమ్మ, తామర్రేకు వంటి కళ్ళమ్మ, కమలపత్రాక్షుడమ్మ, ఆయన అందమైన కళ్ళమ్మ. తామర్రేకు ఎలాగైతే పెద్దగా సాగి పెద్దగా ఉంటుందో అంతంత పెద్ద పెద్ద కళ్ళమ్మ ఆవిడివి ఆయనవి అని సీతాదేవితో చెప్పి, సర్వసత్వ మనోహర, కేవలం మనుష్యులకే కాదమ్మా, సర్వసత్వమును సమస్తమైనటువంటి జీవరాశులకు కూడా ఆయన మనోహరంగానే కనిపిస్తాడమ్మా. సమస్తమైన జీవరాశులు కూడా రామచంద్రమూర్తి సౌందర్యాన్ని చూసి మోహపడిపోతాయమ్మా. అందువల్ల ఈ సమస్త చరాచర ప్రపంచానికి కూడా ఆయన మనోహరంగానే ఉంటాడమ్మా అని రామ కమలపత్రాక్ష అంటాడు. ఇంకా రామచంద్రమూర్తి తాలూకు కళ్ళని ఎప్పుడైతే చూసామో మనం ఆ సౌందర్యంలో మనం మునిగిపోతాం, ఇంకేమీ మనకు కనిపించదు. అందువల్ల ఎప్పుడైనా రామచంద్రమూర్తి దగ్గరికి మనం వెళ్ళి రాముని సేవించుకోవడానికి వెళ్ళామనుకోండి, ఏదైనా ఆలయానికి వెళ్ళామనుకోండి, రామచంద్రమూర్తిని సేవించుకోవాలనుకున్నాం అనుకోండి, లేదు రామచంద్రమూర్తిని ధ్యానం చేయాలనుకున్నాం అనుకోండి, మొట్టమొదట ఏం ధ్యానం చేయాలో తెలుసా? ఆయన ముఖం ధ్యానించకూడదట. ఎందుకు? మొదట స్వామి తాలూకు రామచంద్రమూర్తి తాలూకు ఒక ఆలయానికి వెళ్ళినా మనం మనసులో ధ్యానించిన రామచంద్రమూర్తి తాలూకు శ్రీపాదాలని మొదట ధ్యానించి అలా క్రమక్రమంగా పైకొచ్చి ఆయన ముఖం చూసి ఆయన కళ్ళను చూడాలట. ఎందువల్ల? ఒకసారి రామచంద్రమూర్తి తాలూకు ముఖం చూసామా ఆ కళ్ళు కనిపిస్తాయి. ఆ కళ్ళు, ఆ రెండు కళ్ళు అనేటువంటి రెండు సుడిగుండాల్లో చిక్కుపోతాం. రామచంద్రమూర్తి తాలూకు కళ్ళు అనేటువంటి కళ్ళ సౌందర్యం తాలూకు సుడిగుండాల్లో చిక్కుకుపోయి మరి మనం ఆ సుడిగుండల్లోంచి మనం బయటికి రాలేం. అంత సౌందర్యవంతమైనటువంటి కళ్ళు రామచంద్రమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని మనం సేవించాలంటే ఆలయంలో అయినా మన మనస్సులో అయినా మొదట ఆయన ముఖం చూసామా ఇంకా అక్కడే ఉండిపోతాం. అందువల్ల మొదట స్వామి శ్రీపాదాలు చూసి, అందుకే ఆపార్తల మస్తకం సేవించుకోవాలంటారు. భగవంతుని చూడాలంటే మొదట శ్రీపాదాలు చూసి క్రమక్రమంగా పైకి వెళుతూ అన్ని అవయవాలు గమనించుకుంటూ వెళ్ళి చివరికి ముఖం చూడమన్నారు. ముఖం చూసిన తర్వాత ఇంకా మనం దృష్టి మనం మరల్చుకోలేం, మోహపడిపోతాం, వశపడిపోతాం, ఇంకేమీ మనకి తెలియదు, ప్రపంచం ఏం తెలియదు, ఆయన సౌందర్యమే సౌందర్యం. అలాగా ఆ ముఖంలో కూడా ఆయన కళ్ళ సౌందర్యం. రామ కమలపత్రాక్ష, పెద్ద పెద్ద కళ్ళు, ఇలా సాగి పొడుగ్గా తామర్రేకుల వంటి కళ్ళు, చిన్న ఎర్రగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అటువంటి కళ్ళు కలవాడు. అందువల్ల అరవింద దళాయతాక్షం అన్నారు. మళ్ళీ మొదటికి వద్దాం శ్లోకంలో. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం రమయతీతి రామ, అందరినీ ఆనందింపచేయువాడు, అందరినీ ఆహ్లాదపరిచేవాడు. అందువల్ల ఆయన రాముడయ్యాడు. రాముణ్ణి తలుచుకోగానే ఆనందం మనకు కలుగుతుంది, రాముణ్ణి చూడగానే ఆనందం కలుగుతుంది, అందరినీ రమింపచేస్తాడు కనుక ఆయన రాముడయ్యాడు. రామం నిశాచర వినాశకరం, సమస్త లోకాలకి బాధ కలిగించేటువంటి సమస్తమైన నిశాచరులు రాక్షసులందరినీ కూడా సంహరించి లోకాలన్నిటికీ సుఖాన్ని కలిగించినటువంటి రామచంద్రమూర్తికి నమామి, నమస్కారం చేస్తున్నాను అని అర్థం. నిశాచర వినాశకరం, కేవలం రావణ కుంభకర్ణులే కాదు, మొదటి నుంచి కూడా తాటక మొదలుకొని మారేజ్ సుబాహువులు, జనస్థానంలో 14,000 మంది రాక్షసులు, కరుడు, దూషణుడు, త్రిశిరుషుడు మొదలైనటువంటి 14,000 మంది రాక్షసులు, కబంధుడు, విరాధుడు, ఎంతోమంది రాక్షసులు, చివరికి రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంకా అటు తర్వాత కూడా శత్రుడిని పంపించి లవణాసురుడు మొదలైనటువంటి వారందరినీ కూడా సంహరింపజేశాడు. తాను స్వయంగా సంహరించాడు, తన పరివారాన్ని పంపించి లోకాలని బాధపెడుతున్నటువంటి, లోకాలకు కష్టం చేకూరుస్తున్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరింపజేశాడు. అటువంటి నిశాచర వినాశకరం నమామి.
నమస్కారం చేస్తున్నాను. రామచంద్రమూర్తిని వర్ణించాలి, రామచంద్రమూర్తి తాలూకు గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే సరిపోదు మనకి సమయం. అందుకే అవతరించింది రామాయణం 24,000 శ్లోకాలతో. అయితే మనకు అంత అవకాశం లేదు కనుక సింపుల్గా 2-3 విషయాలు మనం తెలుసుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరన్నమామి. మనం శ్లోకం చదువుతూ ఉంటే ఆ వెంటనే ఆ గుర్తు రావాలి. శ్రీరాఘవం అనగానే ఆ గుర్తు రావాలి. స్వస్తి. నమస్కారం.